పక్షులు. తరువులన్నీ వివిధ వర్ణాల, ఆకారాల పక్షుల నిలయాలు. ఉభయ సంధ్యల్లో తమ స్వరాలను వినిపిస్తాయి. మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఉత్సాహాన్ని ఇనుమడింపచేస్తాయి. పేరు తెలిసినవి, పేరు తెలియనివి అయిన పక్షులు మన చుట్టూ ఎన్నో రకరకాల ముక్కులు, రెక్కలు, తోకలు కలిగిన ఈ పక్షులన్నీ రెక్కలు టపటపలాడిస్తూ, గాలిలో రివ్వు రివ్వున ఎగురుతూ, నీటి అలలపై గిరికీలు కొడుతూ, విప్పుకున్న రెక్కలతో వినువీధికి అందిస్తూ ఉంటాయి. పక్షములు కలిగినది అనగా రెక్కలు కలిగినది పక్షి అని అర్థమైంది కదా! పక్షికి పక్షము, ఖగము, పిట్ట, విహంగం, ఖేచరము, పతంగము, పర్ణసి, పాతి వంటి ఎన్నో పేర్లున్నాయి. ఇలా ఎన్నో పేర్లున్న ఈ పక్షులంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఆసక్తి. ఇప్పుడంటే బహుళ అంతస్తుల గృహ సముదాయాలతో నిండిన పట్టణాల్లోని పిల్లలకు ఈ పక్షుల గురించి ఆలోచన, అవగాహన తక్కువ. కానీ పల్లెల్లో వరిగింజ కోసం వచ్చే కిచకిచలాడే పిచ్చుకలు, మెతుకుల కోసం పెరట్లో అంట్లు తోమే చోట కా కా అంటూ తిరిగే కాకులు, భౌ భౌ అనగానే వచ్చి ముందు నిలిచే రకరకాల కోళ్ళు, గాలి గోపురాల మీద కోకోలాడే పావురాలు ఇవన్నీ అందరికీ సుపరిచితమే. వాటిని చూపిస్తూ తల్లులు తమ పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటారు. వాటి కదలికలన్నీ పిల్లలకి ఎంతో కుతూహలభరితమే. ఈ పక్షముల్లో కొన్నిటిని మనం పెంచుకుంటూ ఉంటాం. అలా మనం పెంచుకునే మనతో పాటు జీవించే పక్షులలో కొన్ని మనల్ని నిద్రలేపేవి, తమ గుడ్లతో, మాంసంతో మనకు ఆహారం అయ్యేవి కాగా, పంజరాలలో ఉండి మాటలు నేర్చి మనకు కాలక్షేపాన్నిచ్చేవి మరికొన్ని. ఇక మిగిలిన పక్షులలో వాటి ఈకలతో విసనకర్రలను చేయటానికి పనికొచ్చేవి. ఋతువుల ఆగమనాన్ని తెలిపేవి, చనిపోయిన ఎలుకలు మొదలైన వాటిని తిని పరిసరాలను శుభ్రం చేసేవి, బలమైనవి, ఎంతో దూరం ప్రయాణించగలిగేవి, చాలా ఎత్తు ఎగరగలిగేవి, మనుషుల, పశువుల కళేబరాలను తినేవి, చిన్న చిన్న జంతువులను, పసిపిల్లల్ని ఎగరేసుకుపోయేవి. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇదివరకటి కాలంలో రాయటానికి, రంగులు వేయటానికి పక్షుల ఈకల్నే ఉపయోగించేవారట. మనుషులు, పక్షులు ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్లి ఉండటాన్ని వలస వెళ్ళటం అని అంటారు. అనుకూల వాతావరణాన్ని వెతుక్కుంటూ వెళ్లే పక్షుల వలస, వాటి సంతానాన్ని వృద్ధి చేయటానికి, వివిధ ప్రాంతాల భిన్న వృక్ష జాతులు పెరగటానికి ఉపయోగపడుతుంది. పక్షుల స్వభావం, జీవన విధానం, ఆహారపు వనరులు, వాటి లక్షణాలు మొదలైనవి అన్నీ అవి నివసించే ప్రాంతాల్లోని వాతావరణాన్ని బట్టి ఉంటాయి. వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఎందరో వ్యక్తులు, నేషనల్ జియోగ్రఫీ వంటి సంస్థలు చేసే ప్రయత్నాల వలన ఎన్నో సంగతులు, విశేషాలు వెల్లడవుతున్నాయి. ఇక మన పురాణాల్లో గల పక్షుల ప్రసక్తిని చూస్తే, శ్రీరాముడు తన భార్య అయిన సీతాదేవిని అన్వేషించే సమయంలో రాముడికి తారసపడిన పక్షి పేరు జటాయువు. అది సీతను అపహరించిన రావణునికి ఎదురు వెళ్లి సీతను రక్షించాలని చేసిన ప్రయత్నంలో తన రెక్కలను పోగొట్టుకుంది. సీతను ఎవరు తీసుకొని వెళ్ళింది అనే సమాచారాన్ని జటాయువు అనే పక్షే రాముడికి అందించింది. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒక పక్షే. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి యొక్క వాహనము మృదువైన, హృద్యమైన, వర్ణ సమూహమైన పురిగల నెమలి ఒక పక్షే. అభయం ఇచ్చిన వారి కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయరాదు అనే గొప్ప విలువలను తెలిపే శిబి చక్రవర్తి కథలో అతడిని పరీక్షింప ఇంద్రుడు అగ్నిడేగ, పావురము అనే పక్షుల రూపాల్లోనే వచ్చారు. మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి కారణమైన భరతుని తల్లి అయిన శకుంతలకు శకుంతల అనే పేరు రావడానికి కారణమైనది ఆమెను పెంచిన శకుంతలములే. ఇక మనం చదివి ఆనందించే రామాయణ గ్రంథ రచనకు మూలం క్రౌంచ పక్షులే. వెన్నెల కోసం ఎదురు చూసే పక్షి చకోరమని, వర్షానికే ఎదురు చూసే పక్షి చాతకమని, పాలను నీళ్లను వేరు చేయగల పక్షి ఒకనాడన్న హంస అనే పక్షి అని, పావురాలను పెంచితే శాంతి కలుగుతుందని పెద్దలు చెప్పటం మీరెప్పుడైనా విన్నారా? పక్షులకు మనుషులకు గల సామ్యాన్ని చెప్పేటప్పుడు మా పాప పలుకులు చిలక పలుకులు అని, వాడి ముక్కు గద్ద ముక్కులా ఉంది అని వర్ణించి చెప్తూ ఉంటారు. చిన్నపిల్లాడు ఘనకార్యాలు సాధించటమో, అపారమైన తెలివితేటలను ప్రదర్శించడమో చేస్తే ఆ పిల్లాడిని గురించి చెప్పేటప్పుడు పిట్ట కొంచెం ఊత ఘనం అని చెబుతూ ఉంటారు.
ఎక్కడెక్కడికో వెళ్ళే ఉత్తరాల్ని గురించి చెప్పేటప్పుడు తోకలేని పిట్ట 90 అమడలు పోతుంది అని చెప్తూ ఉంటారు. సంఘీభావానికి కాకులని చెప్తూ ఉంటారు. వీటన్నిటి వలన పక్షుల నుండి మనం తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. సంగీత విద్వాంసులు సంగీత పరికరాల మీద పక్షుల స్వరాలను వినిపిస్తున్నారంటే, మనిషి జీవితంలో తాము ఒక భాగమే అని ఎంతగానో రుజువు చేసుకుంటున్నాయి పక్షులు. పికిలి పిట్ట, లుకము పిట్ట, వడ్రంగి పిట్ట వంటి అందమైన పిట్టల్లో పాల పిట్ట ఒకటి. ఇది మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షిగా గౌరవించబడుతోంది. ఏది ఏమైనా మనిషి తానెంత తెలివిగలవాడైనా పక్షిగూడు కట్టటం రాని అసమర్థుడుగానే ఉన్నాడు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే ఈ భూమి మీద మనతో పాటున్న పక్షులను దయగా చూడటం, ప్రేమించడం చాలా అవసరమని మర్చిపోరు కదా!